రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజానికానికి మొత్తానికి కూడా విజయసాయి రెడ్డి. కానీ పచ్చిగా చెప్పాలంటే తను ఒక పవర్ బ్రోకర్. ఇండియా మొత్తంలోని ఏ డీల్స్ అయినా కూడా క్షణాల్లో కూర్చొని పవర్ బ్రోకరిజం చేసి ఆ బ్రోకర్ ఫీజు కింద తీసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తిను అందరికీ తెలుసు. తిను ఉత్తరాంధ్రాని ఏ విధంగా నాశనం చేశాడో కథ చెప్పాలి. ఉత్తరాంధ్ర అనేది ప్రశాంతమైన రీజియన్. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయం మీద బతుకుతూ ఎంతో మంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఎదిగి విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కూడా ఎక్కడ ఫ్యాక్షనిజం అనేది ఏమాత్రం తెలియకుండా ప్రేమతో బంధుత్వంతో ప్రేమను పంచుకుంటూ ఫ్రెండ్షిప్ తో ముందుకెళ్లే ప్రాంతం ఇది. అలాంటి ప్రాంతానికి ఒక టైంలోని ఈ పవర్ బ్రోకర్ ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ కింద పెట్టాడు. పెట్టిన వెంటనే డీల్స్ ఎలా చేయాలి, దొంగతనాలు ఎలా చేయాలి, ఒక ట్రస్ట్ పెట్టి ప్రగతి భారతి అని ట్రస్ట్ పెట్టి డొనేషన్లు ఎలా కలగాలి, ఇండస్ట్రియలిస్టులందరినీ ఎలా బెదిరించాలి, భూ కబ్జాలు ఎలా చేయాలి, భూముల మీద ఎవరన్నా ఉంటే దాన్ని 22A లో పెట్టి లిటికెంట్ కింద తయారయ్యి ఆ భూముల్ని ఎలా దోచుకోవాలి, హోటల్స్ ఎవరికన్నా ఉంటే ఎవరికన్నా కానీ పెద్ద హోటల్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్లు ఎలా లాక్కోవాలి, పైన స్వామి భక్తి చూపెట్టడానికి బ్రోకరిజం టాలెంట్ చూపెట్టడానికి ఇండియా మొత్తం పవర్ బ్రోకర్ కాబట్టి ఇక్కడ భయభ్రాంతుల కింద సృష్టించడానికి అని చెప్పి ఈ వ్యక్తిని ఇన్ఛార్జ్ కింద పెడితే ఆ విజయసాయి రెడ్డి మొట్టమొదట ఒక మాస్క్ వేసుకుని వచ్చి ఇక్కడికి ఏదో పాదయాత్ర చేస్తున్నట్టు చేసి గెలిచిన వెంటనే వైఎస్ఆర్సీపీ 2019లో ఇక్కడ మొత్తం కబ్జా కోరికింత కబ్జాలు చేయించడం, మొట్టమొదటిసారి ప్రెస్ మీట్లలో బూతులు వాడండి అని చెప్పి ఉత్తరాంధ్ర నాయకులకి చెప్పించిందే